ఓం నమః శివాయ. నల్గొండ జిల్లాలోని గోకారం గ్రామం నుండి విచ్చేసిన జి నరసింహం గారు వారి సోదరి జ్ఞాపకార్థం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ఆమె స్మృతిలో భక్తి సేవా మార్గాలలో తరించాలని సంకల్పించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని తన సోదరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి గోత్రనామాలతో స్వామిచెంత ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. స్వయంగా పరమేశ్వరునికి జలాభిషేకం చేసి మహేశ్వరుని అనుగ్రహాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పవిత్ర హోమంలో పాల్గొని తన సోదరి ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకున్నారు. అగ్నేయధం నమః, అగ్నేయధం నమః, అగ్నేయధం నమః, తుష్ట ప్రజాపతయేధం నమః. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం. మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి. 600 మంది అనాథుల మనుగడ కోసం నిర్మిస్తున్న శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లిన నరసింహగారు భక్తితో ఇటుకలను అందజేశారు. సేవా మార్గంలో భాగంగా సోదరి కీర్తిశేషులు లక్ష్మమ్మగారి జ్ఞాపకార్థం ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అభాగ్యుల మనుగడ కోసం తన వంతు సహాయమందించారు. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి నరసింహగారిని ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది. హలో, మాది గోకారం గ్రామము, ఈ ఒలిగొండ మండలం, చౌటుపలో దేవాలయం శివాలయం కాడికి వచ్చినాము. 2 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అది వరకు మోతాదు ఉండే, ఇప్పుడు డెవలప్ బాగా అవుతుంది. దేవస్థానం కూడా మంచిగా కడుతున్నారు. ఆశ్రమం అంతా శివాలయం కూడా అన్నీ నిర్ణయిస్తున్నారు. సవలతులు మంచిగా చేస్తున్నారు. రేపు కూడా ఇంకా డెవలప్ కాబోతుంది. దేవాలయం కూడా దగ్గరికి వస్తుంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనాథుల అన్నదానానికి ఉపయోగించే బియ్యము, నిత్యావసర సరుకులు, కూరగాయల విషయంలో ఆశ్రమ యాజమాన్యం ఎక్కడా రాజీ పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. తాజా కూరగాయలనే కొనుగోలు చేస్తారు. అనాథుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆశ్రమ సిబ్బంది వాటిని శుభ్రంగా కడిగి నాణ్యతను పాటిస్తూ రుచిగా శుచిగా వంట చేసి అనాథులకు పెడతారు.